కోవేటి వాళ్ళ దగ్గర హెచ్చరికబడి నేను ఒక చిన్న తప్పు చేశాను. దానివల్ల ఇంతలా వాడుకుంటారని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు ఇలాంటి తప్పు అసలు చేయొద్దు. ఏం జరిగిందో చూపిస్తారు. మీరు చూస్తున్న స్విమ్మింగ్ పూల్ పైన ఎనపరాటు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వాటర్ అయితే రావాలంట. కోవేటి వాళ్ళకి ఎలా ఆన్ చేయాలి ఏంటని చెప్పేసి తెలియదు. ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు నన్ను పిలిచి స్టార్టర్ లో ఇలా తిప్పామంటే ఆటోమేటిక్, ఇలా తిప్పామంటే మాన్యువల్ అని చెప్పేసి నాకు నేర్పిస్తారు. ఆటోమేటిక్ లో పెట్టామంటే అర్ధ గంటకు ఒకసారి అదే ఆపోతుంది, అదే ఆన్ అవుతుంది. ఇక్కడ కనిపించే పెద్ద కొండ వచ్చేసి బయట స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ ని ఆటోమేటిక్ గా ఫిల్టర్ చేస్తుందంట. పనిచేయడానికి వచ్చిన వాళ్ళు అదంతా క్లీన్ చేశారు. ఇప్పుడైతే వాటర్ వస్తుంది. దానికి సంబంధించి ఆఫ్ ఆన్ స్విచ్ వచ్చి దివానీలు ఇచ్చారు. దివానీలు కూర్చొని చాయ్ గవా తాగుతూ కావాలన్నప్పుడు దాన్ని ఆన్ చేసుకుని మునుగుతూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లైట్లు కూడా రకరకాలుగా వెలుగుతున్నాయి అనమాట. వాటిలో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ దగ్గర అయినా స్టాప్ చేసుకోవచ్చు. ఈ వాటర్ సౌండ్ మాత్రం మనం ఎక్కడన్నా కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర వస్తుంది కదా, అలా వస్తుంది. ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళని మోటార్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం నాకు ఎందుకు చెప్పారు అని అడిగారు. మా బాబా వాళ్ళకి చెప్పాడంటే మా డ్రైవర్ మంచి ఎలక్ట్రీషియన్, వాడికి నేర్పించేసారు. నాకు ఎలక్ట్రీషియన్ పని వస్తుందని వాళ్ళకి చెప్పడం నేను చేసిన తప్పు. వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడల్లా 20 దినాలు ఇవ్వాలంట. అందుకని నేను ఫ్రీగా వాడుకుంటాను. మీకు ఎలాంటి పని వచ్చినా దయచేసి వాళ్ళకి మాత్రం చెప్పగా. అలాగే హెచ్చరికబడి చెప్పారంటే భయంకరంగా వాడేసుకుంటారు, గొల్ల అయిపోతారు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీడియోలో అందరూ కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.